అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి ఆకస్మికంగా మీకు ధైర్య సాహసాలు, నిర్ణయాలు, నూతన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల్లో శ్రమతో వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, గుర్తింపు గౌరవం లభించడానికి అవకాశం అనేది ఉండడం, అదేవిధంగా విద్యార్థులకు పోటీల్లో గుర్తింపు గౌరవం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం, న్యాయ సంబంధమైన విషయాలు, అంతేకాకుండా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో మంచి వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. పెద్దల ఆశీస్సులు, సహకారం, సంకల్ప బలంతో నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్న పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ముఖ్యంగా మీ ఆత్మీయులతో ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, ఆకస్మిక లాభాలకు సంబంధించిన విషయాల్లో ఆత్మీయులతో ఘర్షణలకు వీలైనంత దూరంగా ఉండడం, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్య సంబంధించిన విషయంలో కూడా జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ కమ్యూనికేషన్ సరిగ్గా చూసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ప్రశాంతత ఇచ్చే అవకాశమే కనబడుతుంది. గృహానికి సంబంధించి మార్పులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, పూర్వపు గృహాన్ని అనుకూలంగా ఇంకా కొంచెం చక్కగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, దాని మీద పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఇతరులకు విరాళాలు ఇవ్వడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్య శ్రద్ధ, తల్లి పెద్దల యొక్క ఆరోగ్యం కొరకు ఆలోచనలు చేయడం, విద్యాపరంగా అధికంగా నూతన నిర్ణయాలు, కొత్త విద్యలు నేర్చుకోవడం, దానివల్ల గుర్తింపు గౌరవం పెరగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.